జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కానీ అలాగే ఇతరత్ర అంశాల మీద తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మంది వెనుకబడిన ప్రాంతం, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. పూర్తిగా మనందరం కూడా మన పక్క రైతాంగం అంతా కూడా మరి ఎప్పుడూ కూడా వర్షం పడితే కానీ వ్యవసాయం పంటలు పండే పరిస్థితి కాదు. లేకపోతే పంటలు పండకపోతే ఇంకా ఆ సంవత్సరం నుంచి వలసలకు వెళ్ళిపోవడం. ఈ రాష్ట్రంలో కానీ ఈ సౌత్ ఇండియాలో ఉన్న ప్రధానమైన పట్టణాలు బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా, ఏ అపార్ట్మెంట్స్కి వెళ్ళినా లేకపోతే ఏ హోటల్స్కి వెళ్ళినా లేకపోతే రెస్టారెంట్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళే. వాళ్ళందరి దగ్గరికి మేము వాళ్ళందరూ ఎప్పుడైనా వెళ్తే వాళ్ళని చూసేవారు. మమ్మల్ని రాగానే దిగ్గానే ఎవరైనా స్నేహితుల దగ్గరికి ఎవరి దగ్గర అపార్ట్మెంట్కి వెళ్తే కిందకు వచ్చి సరదాగా పలకరించేవారు. వాళ్ళు పలకరించినంతసేపు ఆనందంగా ఉండేది. ఆ లోపలికి వెళ్తూ ఆ స్నేహితుడికి వెళ్ళినప్పుడు ఆలోచనలో పడేవాళ్ళు, మన వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారే, ఇలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళు ఇలాంటి జీవనం సాగిస్తున్నారే, దీనికి ఏంటి పరిష్కారం అని ఆలోచన చేసే సందర్భాలు చాలా సందర్భాలు గతంలో ఉండేవి. వాటన్నిటినీ ముందుకెళ్ళి మరి మహానుభావుడు ఎక్కడున్నారో కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆనాడు వారు మొట్టమొదట ఈ ప్రాంతాలని, ఈ వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మొట్టమొదట పూనుకున్నది ఆయన ఆలోచన. ఒకటి ఉచిత విద్యుత్తు, రెండు ఈ ప్రాంతాలన్నీ కూడా సాగునీరు తేవాలి. వీళ్ళకి పుష్కలంగా నదులు ఉన్నాయి, అయినా కూడా ఎప్పుడూ కూడా ఈ ప్రాంతాలకి నీరు పంటలకు పండించే పరిస్థితి రైతాంగానికి లేదని చెప్పి వారు ఆలోచన చేసి మరి మీ అందరికీ తెలుసు వంశధార నాగావళి అనుసంధానం చేసి అటు వంశధార ఆ ప్రాంతాన్ని కానీ ఇటు తోటపల్లి తీసుకొచ్చి నాగావళి నీరు నుంచి తీసుకొచ్చి ఈ ప్రాంతాలకి, లేదా ఈ ప్రాంతాల్లో ఉన్న అనేకమైన ప్రాజెక్టులన్నింటినీ కూడా రెన్యువేషన్ చేశారు. మరి మీ అందరికీ తెలుసు ఒరిస్సాతో ఎన్నో రాష్ట్రాలు అనేక సంవత్సరాలుగా మరి డిస్ప్యూట్గా ఉండిపోయిన జంజావతి ప్రాజెక్టు. ఒక రబ్బర్ డ్యామ్ కడితే ఈ ప్రాజెక్టులో కిందనే ఒక సుమారు 30,000 ఎకరాలకు నీరు ఇవ్వచ్చు అని చెప్పి రైతాంగం బాగుంటుందని చెప్పి ఆలోచన చేసిన మొట్టమొదటి వ్యక్తి ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి రబ్బర్ డ్యామ్ను మొట్టమొదటిగా ప్రారంభోత్సవం చేసిన వ్యక్తి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఎవరు పునాది వేశారు, ఎవరి ప్రాంతాల గురించి ఆలోచించారు. తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు మారే తర్వాత ప్రాంతాల గురించి ఏం చెప్పారని మా సోదరులు చెప్పారు. మా వీరభద్ర గారు గత ప్రభుత్వాలు ఏం చేశారనేది మళ్ళీ వాళ్ళ దాంట్లో పోను. ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళీ వారు తనయుడు వచ్చాడు, ఆలోచన చేశారు. సహజంగా తండ్రికి తగ్గ తనయుడు అని ఎందుకంటారంటే వారి ఆలోచనలు వణికిపుచ్చుకొని ఇదే ఆలోచనలతో ఇక్కడికి వచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతాలకి వాళ్ళ పరిపాలనా రాజధాని చేయాలి అనే ఒక ఆలోచన ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలి అనేది ఎప్పుడైనా తెలుగువాడు ఆలోచన చేసే పరిస్థితి ఎవరైనా గత పాలకులకు ఉన్నదంటే లేదనే మనం చెప్పాలి. మనకు రాని ఆలోచన మన ప్రాంతాల్లో ఉండి మనకు కావాలని ఏ రోజు మనం ఆలోచన చేయలేదు. మన ప్రాంతాల్లో మనం ఉండి మనకి కావాలని చెప్పి మనం దిక్కులు పెక్కటిల్లేలా అడిగే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిని ఈ ప్రాంతంలో సుదూరంగా పాదయాత్ర చేసి ఈ ప్రాంతాలన్నీ గుండా వారు వెళ్ళి ఈ ప్రాంతాలు చూసి ఈ ప్రాంతాలు ఇన్ని వనరులు ఉన్నాయే, ఈ ప్రాంతం ఎంత రకమైన సహజ వనరులు ఉన్నాయి, ఈ ప్రాంతానికి అసలు పరిపాలనా రాజధాని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న 13 మిగతా 10 జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతుంది, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాంతం అనువైన ప్రాంతము అనే ఆలోచన చేసిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు. ఇవాళ ప్రతి దగ్గర కూడా విద్యుత్ సబ్స్టేషన్లు పెట్టి నిరంతరంగా 9 గంటలు నిరంతర విద్యుత్ ఇచ్చి ముఖ్యంగా ఆదుకున్నది ఈ ప్రాంత రైతాంగాన్ని. అందుకే వాళ్ళ రైతాంగం అంతా కూడా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ ప్రాంతంలో రైతాంగం అంతా ఆనందంగా ఉండడానికి దానికి ముఖ్యమైన ఒకే ఒక ఉదాహరణ మీ అందరికీ కూడా. ఇవాళ ఎలినో ప్రాబ్లం వల్ల దేశం అంతా ప్రపంచం అంతా వర్షాలు లేవమన్నా, ఇవాళ మన ప్రాంతం కూడా వర్షాలు లేవు. అయినప్పటికి కూడా వర్షం లేకపోయినప్పుడు కూడా కేవలం విద్యుత్తో ఉచిత విద్యుత్ ద్వారా ఇవాళ సాగునీటి రంగంలో ఏదైతే ప్రాజెక్టులు కట్టిన ప్రాజెక్టుల ద్వారా ఒక పక్క జంజావతి, ఒక పక్క తోటపల్లి, మడ్డు వలస, తాటిపూడి, ఇంకా ఆంధ్ర ఇలాంటి రిజర్వాయర్ తారక రామతీర్థ సాగర్ ఇవన్నీ కూడా పూర్తి చేసి సహజంగా ఇవన్నిటి ద్వారా రైతాంగానికి నీరిచ్చి ఈ ప్రాంతంలో గత సంవత్సరం పూర్తిగా వర్షాలు పండితే ఎంతైతే క్రాప్ వచ్చిందో మనకు ధాన్యం ఈ రైతాంగం దగ్గర ప్రభుత్వం కొనుగోలు చేసిందో అంతకన్నా 10% ఎక్కువ ఈ సంవత్సరం కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో ఇంకా రైతాంగం అందరూ కూడా హాయిగా మరి గుండె మీద చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల
ఈ ప్రాంతంలో ఖచ్చితంగా రైతు ఎప్పుడు ఆనందంగా ఉంటాడని చెప్పడానికి ఒక మచ్చు తొనక అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇక రెండో విషయం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు వచ్చిన తర్వాత ఇవాళ విద్య పట్ల ఇవాళ రాష్ట్రం దేశమే చూస్తుంది. ఇవాళ విద్యారంగంలో విప్లవం, ఇవాళ విద్యారంగంలో విప్లవం వచ్చింది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి విద్య పట్ల వారు చేస్తున్న మన సంస్కరణలు అన్నీ కూడా రూపుమాపుతున్నాయి, అన్ని ప్రజలకు అందరికీ అందుతున్నాయి, అనేక రకాలుగా జరుగుతుంది. శ్రీనివాసరావు సార్ ఈ స్కూళ్ళకి అంటే ఒక మాట చెప్పాలి, మీరు అన్నారు కదా కొన్ని రాష్ట్రంలో కొన్ని స్కూళ్ళల్లో అంటే అయిపోయింది, మా ఖాళీలు లేవని చెప్పి నో వేకెన్సీ బోర్డులు పెడుతున్నారు. ఉదాహరణకి నేను పులివెందులు వెళ్ళాను. పులివెందుల్లో మీలాంటి నాయకుల దగ్గరికి చాలా మంది వచ్చి మాకు కూడా సీట్ ఇప్పించండి అంటే వాళ్ళు ఇప్పించలేని పరిస్థితిలో పడ్డామని ఆ మున్సిపల్ చైర్మన్ గారే చెప్పాడు నాతోటి. సో అట్లా అక్కడి నుంచి నేను కుప్పం వెళ్ళాను. కుప్పం అంటే తెలుసు కదా, ఏ నియోజకవర్గం? చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం. తీరా చూస్తే అక్కడ అధ్వానంగా ఉన్న పాఠశాలను బాగు చేసింది ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతకుముందు అక్కడ సరైన వస్తువులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కీమ్ కింద కుప్పంలో సైతం అభివృద్ధి చేసి చూపించారు స్కూల్ని. అంటే అది విద్యారంగానికి ఇచ్చిన ప్రాముఖ్యత. అవునా కాదా? మీరు ఈ తేడానికి గుర్తించారా లేదా అన్నది ఇప్పుడు శ్రీనివాసరావు చెబుతుంటే నాకు గుర్తుకొచ్చి ఆ పాయింట్ యాడ్ చేస్తున్నాను. మీరు విద్యారంగంలో వచ్చిన మార్పుల్ని సమర్థిస్తారా లేదా? ఖచ్చితంగా. ఇవాళ పిల్లలు 8వ క్లాస్ పిల్లలు 33,000 రూపాయల బైజూస్ కంటెంట్తో ఇవాళ ట్యాబ్ చూడడం అంటే ఇవాళ మా ప్రాంతాల్లో, మా గ్రామీణ ప్రాంతాల్లో ఇది అవునా, ఇది నిజమా అనే ఆలోచనతో ఉండే ప్రాంతాల్లో మేము వెళ్ళి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి వారి చేతుల్లో ఇస్తూ వారి ఆనందాలు చూస్తున్నాం, వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తున్నాం. ఇవాళ దాని ద్వారా వాళ్ళు తెలిపిన ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉంటే మేము చాలా దగ్గర ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటే కేజీబీ స్కూల్ పిల్లలు వస్తారు, మా దగ్గర ఉన్న మోడల్ స్కూల్ పిల్లలు వస్తారు, లేకపోతే మా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు వస్తారు. వాళ్ళు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మా పిల్లలైనా, మా ప్రాంత పిల్లలైనా ఇలా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా అని చెప్పి దీనికి అంతటికీ ట్యాబులు ఇస్తే పిల్లలు పాడవుతారని చెప్పి ఈనాడు రామోజీరావు రాశారు కదా. మరి ట్యాబులు పిల్లలకి ఇవ్వటం ద్వారా వాళ్ళ విద్యా అవకాశాలు మెరుగుపడతాయా లేదా? ముందు వారి మనవడికి ఏ స్కూల్లో చదివించారు, వారి మనవడు ఏ ట్యాబులు వాడారు అనేది ముందు తెలుసుకుంటే పేదవాడి గురించి అవగాహన వస్తుంది. వారు ఒక రకమైన ఆలోచనతో వాళ్ళు ఉంటారు. వాళ్ళదంతా ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ, అంటే రాచరికపు ఆలోచనలు. మనం మాత్రమే బాగుండాలి, మన పిల్లలు మాత్రమే బాగుండాలి, మనమే ధనవంతులుగా ఉండాలి, మనమే విలాసవంతమైన జీవితం అనుభవించాలి అని ఆలోచన చేసే మనస్తత్వం కలిగిన వాళ్ళు. కానీ పేదవాడు బాగుండాలి, పేదవాడు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి. ఇందాక నా సోదరుడు చెప్పాడు, ఇవాళ విజయనగరం జిల్లాలో పేదరికం తగ్గింది అని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మేము చెప్పే విషయాన్ని మా కుర్రవాడు చెప్పినందుకు చాలా ఆనందిస్తూ అతనికి అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది మేము కావాల్సింది. సార్ అడుగుదాం, పిల్లలకి ట్యాబ్లు ఇవ్వాలా వద్దా? ఇవ్వాల్సిందేనా? మరి ఆ సంగతి పైన అక్కడ ఊరికే కూర్చుని చెత్తా చెదారం రాస్తున్న పత్రికల వారికి చెప్తారా? ట్యాబులు ఖచ్చితంగా కావాలి అన్న విషయాన్ని మీరంతా చెప్పాలి. నేను ఇప్పుడు 46వ సంవత్సరంలో ఈ వృత్తిలో ఉన్న, ఈ జర్నలిజంలో. కానీ ఇంత ఘోరంగా ఇట్లాంటి దిక్కుమాలిన రాతలైతే నేను ఎప్పుడు చూడలేదు. ఇంత దారుణంగా అబద్ధాలు రాయటమే కాకుండా యాంటీ పబ్లిక్, యాంటీ పీపుల్, యాంటీ పూర్, పేద పిల్లలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు. దయచేసి నేను పనిగట్టుకు ఎందుకు చెబుతున్నానంటే నేను ఈ ఫీల్డ్లో ఉన్న వ్యక్తిని కాబట్టి అలాంటి వాటిని నమ్మొద్దు. వాళ్ళు కల్పిత గాథలు రాసి ఈ ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయాలని చూస్తున్నారనేది నా స్పష్టమైనటువంటి అభిప్రాయం. దయచేసి మీరంతా కూడా దాన్ని గమనించాలన్నదే నా విజ్ఞప్తి. రేపు 2024 ఎన్నిక వారికి ఎవరికి? ఏదైతే పేదవారికి, పెత్తందారులకి. పెత్తందారులు అందరూ వీళ్ళు. అయితే మీరు అన్న దాని మీద కొందరు కామెంట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎంపీ గారు అట్లాగే మిగతా మీ అతిథులు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం.